సార్ ఇక్కడ ప్రధానంగా విద్యుత్ అనేది కీలకమైన సమస్య. ఈ సమస్య ఈ రోజు వచ్చింది కాదు, ఈ రోజు కొత్తగా మేము చెప్తున్నది కాదు. దేశానికి స్వాతంత్రం రావడం ఎంత నిజమో విద్యుత్ సమస్య ఉన్నదన్నది కూడా అంతే నిజం. అయితే దీంట్లో ప్రధానంగా రెండు అంశాలు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మించకుండా వదిలేసిన ప్రాజెక్టులు, అదేవిధంగా అక్కడ నిర్మించినా కూడా ఇక్కడి రైతులకు హైదరాబాదుకు సరఫరా చేసిన విద్యుత్తు, అదేవిధంగా విభజన చట్టంలో ఏదైతే అంశాలను పొందుపరిచిందో వీటి ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో వాటిని అమలు చేయడం అనేది రెండవది అధ్యక్ష. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సభ ముందర పెట్టడం జరిగింది. అయితే దీనికంటే ముందు గత 4 నెలలుగా మా నాయకుడు దయాకర్రావు గారు విద్యుత్తు కోతలు తీవ్రంగా ఉన్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభలో ఏ రకంగా అయితే అష్యూర్ చేసిందో హౌస్ కి సమస్యల మీద అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం, అందరిని కలుపుకొని పోతాం, మనందరం తెలంగాణ తెచ్చుకున్నాం, దీన్ని పునర్నిర్మించుకున్నాం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిందో ఆ రోజు మాకు కూడా సంతోషం అనిపించింది అధ్యక్ష, ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుందని. అయితే గత 4 నెలలుగా తెలుగుదేశం పార్టీ నుంచి పదే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయి, ప్రజలు సమస్య ఎదుర్కొంటున్నారు, కాబట్టి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాస్తవాలను అన్నిటిని కూడా అన్ని రాజకీయ పక్షాల దృష్టికి తీసుకొచ్చి మా సహకారం కూడా తీసుకొని పక్క రాష్ట్రాలతో అయినా సరే కేంద్ర ప్రభుత్వంతో అయినా సరే విజ్ఞప్తి చేసి అయినా సరే న్యాయ పోరాటం చేసి అయినా సరే అవసరమైతే అందరం కలిసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అయినా సరే ఈ సమస్యకు న్యాయంగా తెలంగాణకు రావాల్సిన లెజిటిమేట్ రైట్ ఏదైతే ఉన్నదో ఆ రైతును మనం సాధించుకుందామని చెప్పి తెలుగుదేశం పార్టీ పదే విజ్ఞప్తి చేసింది అధ్యక్ష మా దయాకర్రావు గారి నాయకత్వంలో. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ దిశగా ముందుకు రాలేదు. ఇప్పటికైనా కొంతకాలం ఆలస్యమైన ఒక 300-400 మంది చనిపోయిన తర్వాత అయినా ప్రభుత్వం స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అందరి సహకారం తీసుకొని ఈ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని మన రాష్ట్ర ప్రజల హక్కును మనకున్న న్యాయంగా రావాల్సిన విద్యుత్తును రాబట్టుకున్నామని ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి గారిని ఆలస్యమైన ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నా అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా వాస్తవాలను అన్నిటిని కూడా సభలో చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ ద్వారా ఈ రోజు 4 కోట్ల తెలంగాణ రైతులు, ప్రజలు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ సభలో ఏం జరుగుతున్నదో ఈ సభ ద్వారా సమాచారం ప్రజలకు చేరి ప్రజలకు కొంత న్యాయం జరగాలని మనల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించారు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని అంశాలలో రాష్ట్రం కొత్తది, ప్రభుత్వం కొత్తది, పరిపాలన కొత్తగా మొదలైంది కాబట్టి కొంత ఒడిదుడుకులు ఉన్నా మీరు బేసిజాలకు పోకుండా వాస్తవాలను తీసుకొచ్చి సభ ముందర పెడితే సహకరించడానికి తెలుగుదేశం పార్టీ ఓపెన్ మైండ్తో ఉంది. మేము ఆ దిశగా ముందుకు వస్తామని చెప్పి సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అయితే రాష్ట్ర విద్యుత్ గురించి, ఉత్పత్తి సామర్థ్యం గురించి, సామర్థ్యం పెంచిన దాని గురించి ఒక చర్చ వచ్చింది అధ్యక్ష. 1956లో ఎప్పుడైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డదో ఆ రోజు నుంచి 1993-94 అంటే 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే రోజు నాటికి ఈ రాష్ట్రంలో మొత్తం ఉన్న విద్యుత్ సామర్థ్యం 5634 మెగావాట్లు అధ్యక్ష. అంటే 40 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తెచ్చుకున్నది ఈ రాష్ట్రం 5634 మెగావాట్ల అధ్యక్ష. 94లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు చంద్రశేఖరరావు గారు కూడా ఆనాడు మంత్రివర్యులు ఆ తెలుగుదేశం పార్టీలో వారు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో దాంట్లో వారికి ఎంత భాగస్వామ్యం ఉందో నిర్లక్ష్యం చేస్తే కూడా అందులో వారి భాగస్వామ్యం వారికి ఉందో వారు తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అయితే 2004లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి తెలుగుదేశం పార్టీ 5061 మెగావాట్లు అంటే 40 సంవత్సరాలలో ఈ దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5634 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దేశంలో సాధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 9 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో
ఈ విద్యుత్ సమస్యను పరిష్కరిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఒక ఆలోచనతోటి 9 సంవత్సరాలలో 5,061 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే 4వ రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత మా నాయకుడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏదైనా వాళ్ళు చెప్పుకునేది ఉంటే ముఖ్యమంత్రి గారైనా నేను చెప్పిన అంశాలల్లో విభేదించే అంశం ఉంటే విభేదించమని ఉంది అధ్యక్ష. లేకపోతే వాళ్ళ సభ్యులకు మైక్ ఇవ్వండి, ఎవరు అరుస్తున్నాడు ఆయన మాట్లాడమని సరియండి ఆయన మైక్. కాబట్టి సార్ దొరవారిని సంతోషపెట్టడానికి నా మీద దాడి చేయొద్దని చెప్పండి అధ్యక్ష వాళ్ళను. ఒక్క మాట కూడా అట్లనే సార్, నేను ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ పదం కేవలం సబ్జెక్టుకే కన్ఫైన్ అవుతున్నా అధ్యక్ష. నేను సబ్జెక్టు కన్ఫైన్ అయినప్పుడు నన్ను మాట్లాడేవాళ్ళు సబ్జెక్ట్ అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇక విభజన చట్టం అధ్యక్ష, రాష్ట్ర విభజన జరిగింది. ఎలాంటి ఒడిదుడుకుల సందర్భంలో జరిగిందో ఏం జరిగిందో మన అందరికీ కలిసి ఇక్కడ చర్చ అవసరం లేదు అధ్యక్ష. ఈ రోజు విభజన చట్టం యాక్ట్ అధ్యక్ష. ఈ యాక్ట్లో ఏం చెప్పారో నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు 2 విషయాలనే 12th షెడ్యూల్లో ఉన్న 1 and 2 చదివి వినిపించింది అధ్యక్ష. దీంట్లో 6th పాయింట్ ఉన్నది అధ్యక్ష. ద పవర్ ఆఫ్ ద సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ విల్ బి అలాటెడ్ ఇన్ సచ్ రేషియో టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ based on the actual energy consumption of the last 5 years of the relevant discoms in the respective successor state. ఇక్కడ ఇది ఉంది అధ్యక్ష. దీని ప్రాతిపదికన విభజన జరగాల్సిన అవసరం ఉండే. ఈ తర్వాత ప్రభుత్వం ఏదైతే వాటాలు ఉన్నాయని చెప్తున్నదో అధ్యక్ష, జీవో నెంబర్ 20 అధ్యక్ష. ఈ జీవో నెంబర్ 20 ప్రకారము ఏ డిస్కాంలకు ఎంతెంత విద్యుత్ వినియోగం చేయడానికి అవకాశం ఉందా అనేది ఇక్కడ ఇచ్చింది అధ్యక్ష. GOMS నెంబర్ 20/8/5/2014 అంటే గవర్నర్ గారి పాలనలో ఉన్న సందర్భంలో మే నెలలో ఇష్యూ చేసిన జీవో అధ్యక్ష. దీనికి రెఫరెన్స్ ఏంటి అధ్యక్ష? GOMS నెంబర్ 53 ఎనర్జీ డిపార్ట్మెంట్ డేటెడ్ 28 April 2008. 2008లో గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేది అధ్యక్ష. డిస్కాంల విభజన ఎక్కడ లేదు, ట్రాన్స్కోలు జెన్కోలు లేవు. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి విద్యుత్ ఉత్పత్తి చేసే వాటిని సరఫరా చేసే వాటికి సమన్వయం చేయాలని చెప్పి విద్యుత్తులో సరళీకృత విధానాలు తీసుకొచ్చి డిస్కాంలు ఏర్పాటు చేసి అందరికీ బాధ్యత పెంచింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఈ రోజు పదే మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో వీటిని సూపర్వైజ్ చేయడానికి ఆ కమిషన్ ను నియమించింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న సంగతి సభ్యులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ రోజు దీని ప్రకారం ఆనాడు 2006-2007 అప్పుడు ఏదైతే విద్యుత్ వినియోగంలో ఉండనో ఈ 2008లో ఇచ్చిన జీవోలో ఈ జీవో ప్రకారం 2006-2007 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విద్యుత్ అయితే వినియోగం ఉండనో ఆ ప్రకారం విభజన చేసింది అధ్యక్ష. ఆనాడు 99 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను ఒక మహానగరంగా అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం 0 కట్ పేరు మీద హైదరాబాద్కి నిరంతరం విద్యుత్తును అందించింది అధ్యక్ష. అదే కాకుండా తెలంగాణలో 20 లక్షల పంపు సెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పంపు సెట్లు కూడా 9 గంటల విద్యుత్తును నిరంతరాయంగా అందించడం వల్ల సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందో దాంతోనే అధ్యక్ష తెలంగాణకు అత్యధికంగా వినియోగం చేయడం వల్ల తెలంగాణకు అత్యధిక కోటా వచ్చింది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, తమరి ద్వారా సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఆస్తులు కానీ అప్పులు కానీ జనాభా ప్రాతిపదికన విభజించింది అధ్యక్ష. 2011 జనాభా విభజన ప్రాతిపదికన తెలంగాణకు 42%, ఆంధ్రప్రదేశ్కి 58% అప్పులు కానీ ఆస్తులు కానీ పంచుకున్నారు అధ్యక్ష. కానీ విద్యుత్కు వచ్చే వరకు అలా అట్లా చేయలేదు అధ్యక్ష. ఏం చేసిండ్రు?
విద్యుత్ వినియోగం ప్రకారం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే తెలుగుదేశం పార్టీ నిజంగానే తెలంగాణకు వ్యతిరేకమైతే, తెలంగాణ రైతులు చావులు కోరుకుంటే చట్ట ప్రకారం ఆస్తుల అప్పులు ఎట్లయితే పంచిందో ఆ రకంగానే విద్యుత్తును కూడా వాటాలు పంచాలని అడుగుండేవాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు అడగలే. 53.89 తెలంగాణకు విద్యుత్ వాటా ఇస్తే దాన్ని అబ్జెక్షన్ చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి ఈ రోజు తెలంగాణకు విద్యుత్ అధికారంలో వచ్చేటట్టు చేసిండు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష సార్ ఇంకా సబ్జెక్టులకే రాలేదు సార్. మీరు అప్పుడే కంక్లూడ్ అంటే ఇలా వాస్తవాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కదా అధ్యక్ష. అదేవిధంగా హౌస్ మళ్ళీ 4 o'clock అసెంబ్లీ కావాలి, మధ్యలో బ్రేక్ ఇవ్వాలి. 1-2 minutes లో కంక్లూడ్ చేయండి. నేను సభ మొదలు పెట్టినప్పుడే నాకు అవకాశం ఇచ్చినప్పుడే తమరిని అడిగి సమయం తీసుకున్న అధ్యక్ష. దయచేసి సభ్యులు కొంచెం సమయం పాటించమనండి. మన తెలంగాణ ఒక నిమిషం సమస్యకున్న ప్రాధాన్యతను గుర్తించండి. నేను తెలంగాణ రైతుల సమస్యలు పట్టలేకపోతే వాళ్ళ ఇష్టం అధ్యక్ష, వాళ్ళ కర్మ, నేను అనడానికి ఏం లేదు. ఇక్కడ ఎస్ఆర్ఎల్డీసీ ఒక నిమిషం అధ్యక్ష, ఇష్యూ స్టేట్కి వస్తున్న అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని సూటిగా తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఒకటే, మనం అనుకునేది మన మధ్యాహ్నం కూడా చర్చ ఉంది, సేమ్ సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఒకటి,